वारंगल जिला सीपीआई-एमएल पार्टी की केंद्रीय समिति के सदस्य वरनाला शेट्टी मूर्ति ने कहा कि तेलंगाना के सभी जिलों में सीपीआई-एमएल लिबरेशन पार्टी का विस्तार करने के लिए वारंगल जिला केंद्र पार्टी का केंद्र है और उन सभी लोगों तक आंदोलन फैलाएंगे जो ऐसा नहीं करते हैं। असंबद्ध श्रमिकों की समस्याओं का समाधान करें। वारंगल शहर के कोठावाड़ा में पद्मशाली भवन द्वारा आयोजित प्रेस कॉन्फ्रेंस में सीपीआई-एमएल केंद्रीय समिति के सदस्य वरनाला शेट्टी मूर्ति, राज्य सचिव रोयाला राजू, वारंगल जिला सचिव अकिनापल्ली यादगिरी, महिला नेता और राज्यथा राज्य नेता एम मल्लेश सांबैया, श्रीनिवास जी कुमार, उदय किरण और अन्य ने इस अवसर पर भाग लिया। शेट्टी मूर्ति बोले, उन्होंने कहा कि तेलंगाना राज्य के सभी जिलों में सीपीआई-एमएल लिबरेशन पार्टी का विस्तार किया जाएगा और संबद्ध कार्यकर्ताओं की समस्याओं के समाधान के लिए वारंगल जिला केंद्र में आंदोलन किया जाएगा। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణలో 4 జిల్లాల్లో జిల్లా లీడింగ్ టీంల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. వరంగల్ గ్రేటర్ వరంగల్ కేంద్రంగా ప్రధానంగా ఈ రోజున అసంఘటిత కార్మిక వర్గం యొక్క సమస్యల మీద ఒక విస్తృతమైన క్యాంపెయిన్ నిర్వహించి వాళ్ళ సమస్యల మీద నవంబర్ నెలలో ఒక పెద్ద బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించాలని కల్పించాం. ఆ కార్యక్రమానికి సిపిఎంఎల్ లిబరేషన్ పార్లమెంటు సభ్యులు కూడా వారిని ఆహ్వానించి దేశంలో అసంఘటిత కార్మికులకు సంబంధించిన సమస్యల మీద పార్లమెంట్లో వాళ్ళ సమస్యల గురించి నివేదించి వాటిని సాధించడానికి కృషి చేసే దిశగా ఈ క్యాంపెయిన్ మేము నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా డిసెంబర్ కానీ జనవరిలో కానీ 2025 జనవరిలో కానీ పార్టీ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య గారిని ఆహ్వానించి ఆ ఆహ్వాన సభలో పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర సదస్సును కూడా రాజకీయ సదస్సును కూడా నిర్వహించాలని చెప్పి మేము కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం విప్లవాల గడ్డ 46 నుంచి 51 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆ మహత్తర త్యాగాలు, ఆనాటి లక్ష్యాల కోసం ఇప్పటికీ కమ్యూనిస్ట్ ఉద్యమం రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నది. ఇటీవల కాలంలో వామపక్ష ఉద్యమం బలహీనపడినా తిరిగి ఆ ఉద్యమాన్ని మరింతగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత వామపక్ష పార్టీల మీద, ముఖ్యంగా విప్లవ పార్టీల మీద ఉన్నది. ఆ బాధ్యతని లిబరేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున భుజాన వేసుకుని ముఖ్యంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక ప్రధాన విప్లవ కేంద్రంగా ఉన్న వరంగల్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని కామ్రేడ్స్ తెలంగాణకు సంబంధించిన లీడింగ్ టీమ్ కామ్రేడ్స్ ఎవరైతే ఉన్నారో కామ్రేడ్ కార్యదర్శి రమేష్ రాజా గారు, అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులైన రుయ్యల రాజు గారు, అట్లాగే యాదగిరి గారు, అలాగే వీరు నాయక్ గారు, అలాగే ఇతర కాంగ్రెస్ అందరితో కూడా ఈ పార్టీ పటిష్టత కోసం, అభివృద్ధి చేయడం కోసం కృషి జరుగుతూ ఉన్నది. భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజల సహకారాన్ని ఈ రోజున ఈ రాష్ట్ర సదస్సు ద్వారా మేము కోరుకుంటూ వాళ్ళని సహాయ సహకారాలు అందించాలని